వ్యవసాయంలో రసాయన వాడకం తగ్గి సేంద్రియ సాగు వైపు రైతాంగం అడుగులు వేస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించే విధంగా నెల్లూరు జిల్లాలో రైతులు వ్యవసాయ నిపుణుల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అధికారులతో పాటు జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్న ఈ సదస్సులో ప్రకృతి వ్యవసాయ విధానాలు, ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెటింగ్లో దృష్టి సారించాల్సిన ఉత్తమ పద్ధతులపై చర్చించిన అంశాలను ఇప్పుడు చూద్దాం. సాగులో పెట్టుబడులు తగ్గి రైతులు బలోపేతం కావాలి అన్నా, అటు పర్యావరణానికి మేలు చేస్తూ సమాజానికి పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించాలి అన్నా అందుకు రైతులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం. అటువంటి ప్రకృతి సేంద్రియ సాగులో అనుసరించే విధానాలను, ఆర్గానిక్ ఉత్పత్తుల్ని పెంపొందిస్తూ వాటిని మార్కెటింగ్ చేసుకునే క్రమంలో అవలంబించాల్సిన పద్ధతులపై నెల్లూరు జిల్లాలో రైతులు, వ్యవసాయ నిపుణుల ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసుకున్నారు. ఈ సదస్సులో ప్రకృతి వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ అధికారులతో పాటుగా జేడి లక్ష్మీనారాయణ కూడా పాల్గొని ప్రకృతి వ్యవసాయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ మన పెదబెల్లి గ్రామంలో రామ్మోహన్ రెడ్డి గారు, వారి అనుయాయులు వీరందరూ కూడా ఎంతో కష్ట నష్టాలు ఓర్చి, ఎందుకంటే కొత్త విధానాలు ఏదైనా మొదలు పెడదామంటే ప్రజల నుంచి సహకారం ఉండదు, ఏమవుతుందిలే ఇది కాదు అన్న ఏదైతే నిరుత్సాహపరుస్తుంటారో వాటన్నిటిని తట్టుకొని ఈరోజు వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక సింహపురి సేంద్రియ వ్యవసాయ సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న ప్రాంతాలకి మంచి ఆహారాన్ని మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వీరు ఈరోజు కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి నా అభినందనలు. ఈ సేంద్రియ వ్యవసాయము, తర్వాత ప్రకృతి వ్యవసాయం కూడా అనేక ప్రాంతాల్లో వెళుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కూడా దీని గురించి సీరియస్గా ఆలోచించడం జరుగుతుంది. విజయ్ కుమార్ అనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన దీంట్లో కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఒక యజ్ఞంలాగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం ఆరోగ్యవంతంగా ఉంటేనే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆలోచనలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆ దిశగా వెళుతున్న సంస్థ ఇది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమిని నిస్సారం చేసేటువంటి ఇప్పుడున్నటువంటి రసాయన వ్యవసాయానికి మనం రెమెడీ ఎత్తుక్కోవడానికి రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఒక 20 సంవత్సరాల నాడే ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా మార్పులు వచ్చినాయి. రసాయనం మీదనే ఆధారపడిందే వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి దీని మార్పు కోసం సేంద్రియ వ్యవసాయం ఎక్కువ మందికి సమాచారం ద్వారా అందించాలని, ట్రైనింగ్ ద్వారా అందించాలని ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ భూసారం పెంచడం అనే దానికి మొట్టమొదట పరిశీలించాల్సింది సీ కోస్ట్లో ఉప్పు నీరు ఉండేటువంటి ప్రాంతాల్లో కొంచెం సెలైనిటీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా మొక్కలు చచ్చిపోతూ ఉంటాయి. దాన్ని కూడా ట్రీట్ చేయొచ్చు. ముందర ఆ ట్రీట్మెంట్లు కంప్లీట్ చేసుకుని అప్పుడు మనం భూషకాలను పెంచుకునే ఏర్పాట్లు మనం చేసుకుంటే బాగుంటుంది. పచ్చి రొట్ట ఎరువులు వేస్తే బాగుంటుంది. ఏదైతే పచ్చి రొట్ట ఎరువు ఎక్కువగా వేస్తుందో దాన్ని వేస్తే మంచిది. అలా కాకుండా లెగ్యూమ్ క్రాప్స్ను కూడా, అంటే పప్పు ధాన్యాల పంటలు చేసేటువంటి పంటలను కూడా కలిపేసుకుంటే మంచిది. ఈ ఆర్గానిక్ కంటెంట్ పెంచుకోవాలంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, వర్మీ కంపోస్ట్ కానీ, ఆర్గానిక్ మెన్యూర్ కానీ, సిటీ కంపోస్ట్ కానీ, ప్రామ్ ఫాస్ఫరస్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ కానీ వేసుకుంటున్నారు. అలా కాకుండా బయో ఫర్టిలైజర్స్ వేసుకునేటప్పుడు ఇందాక రాజుగారు చాలా రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయని చెప్పారు. దాంట్లో రైజోబియం కల్చర్ కానీ, అసిటోబ్యాక్టర్, అజోస్పెరల్లం కానీ, తర్వాత ఇప్పుడు సాయిల్లో ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, జింక్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది. అంటే మనము వేసే ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల కానీ, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల కూడా కానీ అది ఇమ్మొబైల్ ఫామ్లో ఉన్నప్పుడు అది బాగా కరిగి మొక్కకు అందడానికి పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా కానీ, జింక్ మొబిలైజింగ్, పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఇలాంటి బ్యాక్టీరియాలన్నీ కూడా మొక్కకు ఈ మనకు ఆర్గానిక్ కంటెంట్ ద్వారా మొక్కకి ఫాస్ఫరస్ కానీ, నత్రజని కానీ అందించడం అనమాట. దాంట్లో ముఖ్యంగా ఉండేది సూడోమోనాస్ ఒకటి, బ్యాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవన్నీ కూడా మనము బయో ఫర్టిలైజర్స్ ద్వారా మనము ఇనార్గానిక్ కంటెంట్ని తగ్గించుకోవడానికి చెప్తున్నాం. లార్జ్ స్కేల్లో చేసుకోవాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందరం తినాలి అని అంటే మాత్రం దిగుబడి తగ్గకూడదు. దీనికోసమని ప్రధానంగా నేను వచ్చిన తర్వాత నెల్లూరులో ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్నాం. మాకు ఎలాగంటే
ఈ క్లస్టర్ యాక్టివిస్టులు తర్వాత సిఆర్పీలు అని ఉంటారు. వాళ్ళు గ్రామంలోనే ఉండి ఒక అరెకరము ఒక 25 సెంట్లో ఈ పద్ధతిలో తీసుకొని చేసి చూపిస్తారు రైతులకి ఎలాగ మనము న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవాలి అని. దీంట్లో కొన్ని ప్రోటోకాల్స్ కూడా డెవలప్ చేసుకున్నాం. రసాయన ఎరువులు ఎలాగైతే వాళ్ళు పైపాటుగా వేస్తున్నారు, ఉదుకులో వేస్తున్నారు, ఎంత నత్రజని అందిస్తున్నారు, ఇలాంటివన్నీ మేము చూసినప్పుడు వరి పంటకి ఎంత నత్రజని, భాస్వరం, పొటాష్ అవసరము, ఎన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు అవసరము, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ డెవలప్ చేసుకున్నాం. మొన్న మేము వెంకటాచలం దగ్గర ఈ ఫీల్డ్కి వెళ్ళాను నేను. అగ్గి తెగులు మన ప్రకృతి వ్యవసాయంలో చేసిన రైతు పొలంలో అయితే లేదు, పక్క రైతు పొలంలో ఎక్కువగా ఉంది. అప్పుడే మేము అక్కడ విఐఎల్కి ట్రైనింగ్ కూడా ఇచ్చాం మన అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి. వాళ్ళే ఆ డిఫరెన్స్ని చూశారు, మేడం ఈ పొలంలో లేదు పక్క పొలంలో ఉంది అని. అట్లాగా మొక్క కూడా తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది.